హాయ్ అండి. ఇవాళ నేను రొయ్యల పలావ్ చేశాను. చాలా ఈజీగా అందరూ సులభంగా చేసుకునే పద్ధతిలో తయారు చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. దీనికి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో దాల్చిన చెక్క, యాలుకలు, పెద్ద యాలుక్కాయి, మిరియాలు, స్టార్ పువ్వు, జాపత్రి, షాజీరా, సోంపు, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ పావు స్పూన్ చొప్పున తీసుకొని మిక్సీ గిన్నెలో వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని 2 ఉల్లిపాయలు ఇట్లాగా తరిగేసి చక్కగా మనం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలు కూడా వేసేసుకోవాలి. ఈ రొయ్యలు కొంచెం నీసువాసన పోయే వరకు ఈ నూనెలో బాగా వేయించుకోవాలి. మూత పెట్టేసి మనం వేయిస్తే చక్కగా అది వేగిపోతుంది. 2 నిమిషాలు ఇట్లా వేయించుకోండి. మనం రైస్ ఏ క్వాంటిటీ తీసుకుంటామో రొయ్యలు కూడా అదే క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుంది. నేను రైస్ 1/2 కేజీ తీసుకుంటే రొయ్యలు కూడా 1/2 కేజీ తీసుకోండి మీరు. వేగిపోయినాయండి రొయ్యలు. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి చక్కగా ఫ్రెష్గా దంచుకున్న పేస్ట్ వేశాను. వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. అందులోనే 1 స్పూన్ కారం వేశాను, ధనియాల పొడి, కసూరి మేతి పౌడర్ కూడా వేశాను. ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించే వేసుకున్నాము. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని చిన్న సైజు టమాటాలు 2 ప్యూరీ చేసి వేసుకున్నానండి. మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. మంచి వాసన వస్తుందండి మసాలాలన్నీ వేగుతున్నప్పుడు. ఇంక మనకు వేగిపోతే అర్థమైపోతుంది. నూనె తేలుతుంది కదా పక్కన. ఇప్పుడు మసాలాలు వేగిపోయినప్పుడు ఇందులో ఎసరు పోసుకోవాలి. 1కి 1.5 చొప్పున 1 గ్లాస్ బియ్యానికి 1.5 నీళ్లు పోసుకొని ఎసరు మరిగించుకోవాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి చూసుకోండి. మూత పెట్టి ఎసరు మరిగేదాకా మరిగించండి. ఎసరు మరిగింది కదా, ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసి ఉడికించుకోవాలి. రైసు ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకుంటే రైస్ చక్కగా బాగుంటుందండి, పొడి పొడిలాడుతూ. నేను ఒక అరగంట ముందుగానే నానబెట్టి పెట్టాను బియ్యాన్ని. నీళ్ళన్నీ వడగట్టేసి బియ్యం వేసి చక్కగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. రైస్ 50% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 నిమ్మకాయ రసం ఈ విధంగా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసుకొని కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా చల్లుకొని అన్నీ కలిపేసి మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. చాలామంది రొయ్యల పలావ్ అంటే కష్టమేమో అనుకుంటారండి. చాలా ఈజీగా ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు. హోటల్లో చేసిన దానికన్నా కూడా టేస్ట్ మన చేతులతో మనం వండి పెడితే ఇంకా చాలా బాగుంటుంది. మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను ఇక్కడ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసానమాట. ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవ్వటం కోసం ఈ విధంగా చల్లుకొని మూత పెట్టించేసి మగ్గించేసుకోవాలి. అది పూర్తిగా దమ్ అయిపోతే రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో దమ్ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసిందో రైసు. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. నేనైతే దీన్ని పెరుగు చట్నీ, గోంగూరతో సర్వ్ చేశానండి. ఉడికించిన కోడిగుడ్లు ఆనియన్ స్లైస్తో సర్వ్ చేశాను. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.